ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. చాలా రోజుల తర్వాత మెగా అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో పండుగ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ వారం 2 సెలబ్రేషన్స్కి రెడీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ఏంటి ఆ సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా? ఫుల్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జూన్ 4న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. మరి కాసేపట్లో ముంబైలో ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్ రివ్యూ ఇచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీస్ సినిమా మీద అంచనాల్ని పెంచేశారు. గేమ్ చేంజర్ డిజాస్టర్ కావటంతో పెద్ది రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు మించి సినిమా ఉంటుందంటూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది చిత్ర యూనిట్. అందుకే ట్రైలర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇండస్ట్రీ జనం. ఈ వారం మెగా ఫ్యాన్స్లో జోష్ తీసుకొస్తోన్న మరో సెలబ్రేషన్ మెగా 158 లాంచ్. మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో రీజనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు నెక్స్ట్ మూవీని డిఫరెంట్ జానర్లో ప్లాన్ చేశారు. బాబీ దర్శకత్వంలో వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని పట్టాలెక్కిస్తున్నారు. గతంలో చిరు బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా బిగ్ హిట్ అయింది. అందుకే నెక్స్ట్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న మెగా 158 మూవీని మే 21న గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఆల్రెడీ మేకోవర్ అయిన చిరు ఈ సినిమాలో న్యూ లుక్లో అలరించబోతున్నారు. నటిగా నేషనల్ అవార్డు సాధించిన కమర్షియల్ ట్రెండ్లో మాత్రం ఇంకా ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు మహానటి కీర్తి సురేష్. కెరియర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న ఈ బ్యూటీ కమర్షియల్ హీరోయిన్గా తన మార్క్ చూపించలేకపోయారు. అయితే ఈ జర్నీలో తనకి మరింత టఫ్ అనిపించిన మరో విషయాన్ని కూడా రివీల్ చేశారు. కెరియర్ స్టార్టింగ్ లో బొద్దుగుమగ కనిపించిన కీర్తి సురేష్ తరువాత చాలా స్లిమ్ అయ్యారు. గ్లామర్ రోల్స్ కు తగ్గట్టుగా మారి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే ఈ జర్నీలో తనకు ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకున్నారు ఈ బ్యూటీ. ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించిన సోషల్ మీడియాలో వినిపించిన కామెంట్స్ గురించి రివీల్ చేశారు. మహానటి సినిమా తరువాత గ్యాప్ రావటంతో ఆ టైంలో స్ట్రిక్ట్ గా వర్కౌట్స్ చేసి 9 నెలల్లోనే 10 కేజీల బరువు తగ్గారట. కానీ తనంత కష్టపడ్డా సోషల్ మీడియాలో మాత్రం సర్జరీ చేయించుకుని బరువు తగ్గానన్న కామెంట్స్ రావటం ఇబ్బంది పెట్టిందని గుర్తు చేసుకున్నారు. పర్సనల్ గా కీర్తి సురేష్ మంచి ఫుడ్ లవర్. అన్ని రకాల వంటకాలు చాలా ఇష్టంగా ఆరగిస్తారు ఈ బ్యూటీ. అందుకే కెరియర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా కనిపించారు కూడా. కానీ తరువాత పరిస్థితులు మారాయి. కమర్షియల్ స్టార్ గా ప్రూవ్ చేసుకునేందుకు స్లిమ్ అయ్యారు కీర్తి. ఆ లుక్ అలాగే మెయింటైన్ చేయడం కోసం స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రజెంట్ తమిళ్లో కన్నెవేది, తెలుగులో రౌడీ జనార్దన సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఈ బ్యూటీ కిటీలో ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా రెడీ అంటున్నారు మేకర్స్. ముఖ్యంగా ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. రీసెంట్గా DQ41 షూటింగ్ కోసం యూనిట్ పడిన కష్టం సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. పేరుకు మలయాళ హీరో అయినా ప్రజెంట్ ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే కనిపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఈ మాలీవుడ్ స్టార్ లీడ్ రోల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ షూటింగ్ సిక్కింలో జరుగుతోంది. అక్కడి మౌంటైన్ ఏరియాలో జరుగుతోన్న షూటింగ్ కోసం ట్రెక్కింగ్ చేసి మరీ లొకేషన్ కు రీచ్ అవుతోంది యూనిట్. ప్రజెంట్ DQ41 టీం చేస్తోన్న సాహస యాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా కనిపించడంతో మరింతగా ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు టీం పడుతున్న కష్టానికి ఫిదా అవుతున్నారు. లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్ నటిస్తోన్న ఈ తెలుగు సినిమాతో రవి అనే కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం అవుతున్నారు. SLV సినిమా బ్యానర్లో సుధాకర్ చెరుకురి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ మార్కెట్లో తన పట్టును నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు దుల్కర్ సల్మాన్. సిల్వర్ స్క్రీన్ రాధికగా సూపర్ పాపులర్ అయిన నేహా శెట్టి వెండి తెర మీద అదే జోరు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం జోరు చూపిస్తున్నారు ఈ బ్యూటీ. వరుస ఫోటోషూట్స్తో డిజిటల్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నారు. ఒక్క క్యారెక్టర్తోనే తెలుగు ఆడియన్స్ కు గుర్తుండిపోయిన బ్యూటీ నేహా శెట్టి. సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఈ భామ సోషల్ మీడియాలోనూ అదే ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు. ప్రజెంట్ నటనకు బ్రేక్ ఇచ్చినా ఆన్లైన్లో మాత్రం అద్దరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ నుండి సినిమాల ఎంపికలో సెలెక్టివ్ గానే ఉంటున్నారు నేహా. 2018లో రిలీజ్ అయిన మెహబూబా మూవీతో పరిచయమైన నేహా
తరువాత 2 ఏళ్లకు గల్లీ రౌడీలో నటించారు. ఆ తరువాత డీజే టిల్లు సినిమాలో రాధికా పాత్రలో కనిపించారు. ఈ క్యారెక్టర్ నేహాను టాప్ లీగ్లోకి తీసుకొచ్చింది. రాధికా క్యారెక్టర్తో పాపులర్ అయిన ఆ క్రేజ్ అవకాశాల విషయంలో మాత్రం హెల్ప్ అవ్వలేదు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ రావటంతో ఎంత త్వరగా అవకాశాలొచ్చాయో అంతే స్పీడ్గా తగ్గిపోయాయి కూడా. తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు స్పెషల్ సాంగ్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వర్కౌట్ కాలేదు. ఓజీ సినిమాలో చేసిన సాంగ్ ఈ బ్యూటీ కెరియర్ను గాడిలో పెట్టలేకపోయింది. అందుకే సోషల్ మీడియా గ్లామరస్ ఫోటోషూట్స్తో ఫ్యాన్స్ను ఎంగేజ్ చేస్తున్నారు రాధిక. పాపం ప్రభాస్ అని అనుకునే లోపే మా మహేష్ పరిస్థితి మాత్రం అంతకు మించి ఏముంది అంటూ కోరస్ పాడుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇందుకే డార్లింగ్ అండ్ సూపర్ స్టార్ అభిమాన గణమంతా ఆ ఒక్క విషయంలో మాత్రం యూనిటీగా ఉన్నారు. ఇంతకీ వాళ్ళ యూనిటీకి రీజన్ ఏంటి? స్టార్ హీరోల చేతుల్లో లేనిదేంటి? ఆలస్యమైందా ఆశ్చర్యపుత్ర అనే డైలాగ్ కల్కి సినిమాకు హైలైట్ అయితే అయిందేమో గాని మన అప్డేట్స్ విషయానికి మాత్రం ఆపాదించకండి గురు అని ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చేతి నిండా సినిమాలు, సెట్స్ మీద చూసిన ప్రతి చోట సినిమాలు, అయినా అప్డేట్స్ విషయంలో మాత్రం ఎందుకంత కంజూస్ గా ఉంటారు అంటూ హట్ అవుతున్నారు అభిమానులు. ప్రస్తుతం కల్కి సీక్వెల్ సెట్స్ మీదుంది. ఫౌజీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు స్పిరిట్ పనులు కూడా కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఎప్పుడు ట్రెండ్ లో ఉండేలా ఉంచేలా ఏదో ఒక అప్డేట్ ని కూడా ప్లాన్ చేయండి డార్లింగ్ అని స్వీట్ గా రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క ప్రభాస్ కి అనుకుంటే పొరపాటే. ఫెలో హీరోలందరూ వరుస అప్డేట్లు ఇస్తూ దూసుకుపోతుంటే మా స్టార్ ఎప్పుడు మాట్లాడతారో, జక్కన్న ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఘట్టంనేని అభిమానులు. వారణాసి రిలీజ్ వచ్చే ఏడాదే. అప్పటిదాకా పండగ ఎప్పుడొస్తుందా, పబ్బం ఎప్పుడొస్తుందా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా ఈవెంట్ ఉందా, ఆ ఈవెంట్లో మా టాపిక్ ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. అభిమానులను ఖుషి చేయడానికైనా అప్పుడో అప్డేట్ ఇప్పుడో లీక్ ఇస్తుండండి గురు అంటూ నెట్టింట్లో సలహాలు బాగానే అందుతున్నాయి మేకర్స్కి. స్టార్లు ప్రేమతో పట్టించుకుంటారా మరి? కెరియర్ కష్టాల్లో ఉన్న టైంలో అజయ్ దేవగన్కి కాస్త ఊరటిచ్చిన సినిమా శైతాన్. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అందుకే ఆ మూవీకి సీక్వెల్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే పార్ట్ 2ని మరింత థ్రిల్లింగ్గా చూపించేందుకు వర్క్ చేస్తోంది ఏడీ టీమ్. అజయ్ దేవ్గన్, మాధవన్ లీడ్ రోల్స్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ శైతాన్. ఈ సినిమాతో సౌత్ బ్యూటీ జ్యోతిక బాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అందుకే శైతాన్ సినిమా మీద సౌత్లోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బందుల్లో ఉన్న అజయ్ దేవ్గన్కు సూపర్ హిట్తో ఊరటనిచ్చింది శైతాన్ సినిమా. శైతాన్ తర్వాత కూడా అజయ్ సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. దీంతో మరోసారి హారర్ థ్రిల్లర్ ఫామ్లతోనే ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ స్టార్ హీరో. కొత్త కథలతో ప్రయోగాలు చేయటం కన్నా ఆల్రెడీ సూపర్ హిట్ అయిన శైతాన్ ఫామ్లనే రిపీట్ చేయటం కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. శైతాన్ సీక్వెల్ కు సంబంధించిన వర్క్ షురూ అయింది. ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందన్నారు నిర్మాత అభిషేక్ పాఠక్. తొలి భాగానికి దర్శకత్వం వహించిన వికాస్ పాల్ సీక్వెల్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. తొలి భాగంలో మాధవన్ నెగటివ్ రోల్లో నటించారు. అలాగే సీక్వెల్ కు కూడా ఒక టాప్ స్టార్ ను విలన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. మరి ఆ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.